హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సబాతికి వ్లాగ్స్. వీడియో ఏంటంటే తమ్నైల్ చూడగానే అర్థమై ఉంటుంది బాంబే కరాచీ హల్వా అని. అందరు ట్రై చేస్తున్నారు కదా, మనం కూడా ట్రై చేద్దాం, మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తాను. ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూసేయండి. 1 కప్ కార్న్ఫ్లవర్కి 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని బాగా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా యూట్యూబ్ వీడియో చూసి బాంబే కరాచీ హల్వా స్వీట్ ఎంతమంది ట్రై చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి 1 కప్ షుగర్ యాడ్ చేసుకొని 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని షుగర్ కరిగిపోయే వరకు బాయిల్ చేసుకోండి. షుగర్ కరిగిపోయే వరకు బాగా తిప్పుతూ అడుగంటకుండా చూసుకోండి. చాలా టేస్టీగా క్విక్గా అయిపోయే సింపుల్గా ఉంటుందన్నమాట. స్వీట్ లవర్స్ చాలా ఇష్టంగా తింటారు. బయట తినే బదులు ఇలా ఈజీగా ఇంట్లోనే పిల్లలకు కూడా చేసి పెట్టవచ్చు. అట్లా కరిగిపోయాక ఆల్రెడీ మనం కలిపి పక్కన పెట్టుకొని ఉన్న ఆ కార్న్‌ఫ్లవర్ వాటర్‌ని ఇందులో వేసి బాగా కలుపుకోండనమాట. ఈ కొలతలతో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. అటు స్వీట్ ఎక్కువ కాదు, అలా అని స్వీట్ తక్కువ ఏం కాదు. కరెక్ట్‌గా సరిపోతుంది. ఒకసారి మీరు కూడా ఇలానే ట్రై చేసి చూడండి. అట్లాగా తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటదనమాట. అడుగు అంటకుండా మనం తిప్పుతూ ఉంటే ఒక థిక్ పేస్ట్ అయిపోతదనమాట. థిక్ పేస్ట్ అవుతూ ఉన్నప్పుడు కొంచెం ఘీ తినేవాళ్ళు ఘీ యాడ్ చేసుకోండి, లేదా ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో ఆయిల్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనకు అర్థమవుతదనమాట. ప్యాన్‌కి కొంచెం అంటుకోనట్లు మొత్తం వచ్చేస్తది. అప్పుడు మనకిది రెడీ అయినట్లు. కొంచెం ఇలాచీ పౌడర్ అండ్ ఫుడ్ కలర్ ఏది నచ్చితే అది మీరు యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోండి. కలిపేసుకొని జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఒక ప్లేట్‌కి ఆయిల్ రాసి పైన ఈ మిశ్రమాన్ని మొత్తం ఉండేలా చేసుకొని ఈ పేస్ట్ మీద పైన చల్లుకొని ఒక 2-3 అవర్స్ పక్కన పెట్టుకొని తర్వాత మీకు నచ్చినట్టు ఎలా కావాలంటే అలా ఆ షేప్‌లో కట్ చేసుకొని తినడమే. చాలా సింపుల్‌గా అయిపోయే రెసిపీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బాంబే కరాచీ హల్వా రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సబాతికి వ్లాగ్స్. బాయ్.